అసలు బియ్యపు గింజలు అంటే అసలు ఆలోచనే చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి అవి. వాటి మీద శ్రీరామ అని రాయడం అనేది ఒక గొప్ప ఆలోచన అయితే అసలు ఈ ఆలోచన మీకు ఎలా కలిగింది? ఆపదాం అపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రాముడు అంటే ధర్మపదం, రామపదం ధర్మపదం అంటారు. మరి అంత రాముని పైన ప్రేమ ఉంటే, ఆర్తితో శరణాగతి వేడితే, రాముడు మన సంకల్ప బలం గట్టిగా ఉంటే రాయొచ్చు. నేను ఎందుకు ఇంత కష్ట మార్గాన్ని ఎన్నుకున్నానంటే, ఇప్పుడున్న యువతకి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలబడాలన్నది నా కోరిక. కష్ట మార్గంలో భక్తిని చాటి చెప్పాలి. అది ఆ బియ్యపు గింజల పైన రాయడం అనేది చాలా కష్టతరం. మార్పు తేవాలి అంటే మనం కష్టపడాలి. మరి రాముడు అక్కడ అడవుల్లో నడయాడింది చాలా కష్టతరం. మనకు ఆదర్శంగా నిలబడమని చెప్పాడు. ఆ ఆదర్శాన్ని నేను ఆదర్శంగా తీసుకొని, అయోధ్య పుణ్యభూమి, రాముడు నడయాడిన ప్రదేశం, అంతటి మహత్తరమైన ఆ పుణ్యభూమిలో ఈరోజు రామ ప్రతిష్ఠ జరగబోతుంది. దానంతటికీ కారణం ఎందరో రామభక్తుల త్యాగఫలం అనే చెప్పుకోవాలి. ఆ త్యాగఫలంలో నేను కూడా నా వంతు కృషి కూడా చెయ్యాలి అని ఒక రామాష్టకాన్ని ఎంచుకున్నాను. భజే విశేష సుందరం సమస్త పాపఖండనం స్వభక్తి చిత్తరంజనం సదైవ రామం అద్వయం. అంటే ఈ రామాష్టకం కృష్ణాష్టకం అంటారు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమని. ప్రతి ఒక్క భగవంతునికి అష్టకాలు ఉంటాయి. మరి ఈ రామాష్టకం అనేది చాలా విశేషమైనది. ఇది 9 సార్లు పఠించిన ప్రతి ఒక్కరం గృహంలో ఆ ఇంటికి శ్రీరామ రక్షగా ఉంటుంది. కీర్తి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం అన్నీ చేకూరుతాయి. చిన్నప్పటి నుంచే మనము మన పిల్లలకి ఈ ఆధ్యాత్మిక చింతన అందించాలన్నది నా ఆకాంక్ష. అందుకని నేను ఈ రామాష్టకాన్ని బియ్యపు గింజలపై రాశాను. ముఖ్యంగా చూసుకుంటే మీరు అంటే అలా అడుగుతున్నానని కాదు, మీరు ఆల్రెడీ స్పెట్స్ పెట్టుకుని ఉన్నారు. ఆ బియ్యపు గింజలు చూస్తే ఇంత ఉన్నాయి. అసలు అలా ఎలా రాయగలిగారు? అంటే ఈ బియ్యపు గింజలు అంటే ఏమైనా స్పెసిఫిక్గా ఎంచుకుంటారా, లేదంటే ఏ బియ్యంతోనైనా రాయొచ్చా? ఏ బియ్యంతో అయినా రాయొచ్చమ్మా. కాకపోతే నేను బాస్మతి బియ్యాన్ని ఎంచుకున్నాను. ఎందుకంటే బాస్మతి బియ్యానికి 2 సంవత్సరాల దాకా నిల్వ చేసే గుణం ఉంటుంది. ఎందుకంటే ఇది మనం చాలా కష్టంగా రాస్తాం కదా, అది స్వామికి పవిత్రంగా పోయాలి. ఈ మామూలు బియ్యం వచ్చి ఒక 2 నెలలు 3 నెలలే ఉంటుంది. మరి ఈ భగీరథ ప్రయత్నంలో దాదాపు 5 నెలల ముందు నుంచే నేను శ్రీరామ అని కళ్యాణ తలంబ్రాలకి రాస్తూ ఉంటాను. మరి అలా రాసేటప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే స్వామివారి శిరస్సు పై నుంచి పాదాల చెంత వరకు జాలువారుతాయి. మరి అంతటి పవిత్రమైన రామనామాన్ని ఇంకా ఏ వ్యాపకం లేకుండా కేవలం రామ 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 నీ పైన ఇవి పడుతున్నాయి, వీటి పరిశుభ్రత ఎలా ఉండాలి, ఎలా చేయాలని సుగంధ ద్రవ్యాలు వేస్తానండి. అందులో ఏలకులని, పచ్చకర్పూరం అని, లవంగాలు వేస్తే పురుగు పట్టదనమాట. ఏదో కొన్ని అయితే మామూలు బియ్యంతోనే రాసేయచ్చు, కానీ అలా రాయలేం. కాబట్టి స్వామికి పవిత్రత చేకూర్చాలి అన్న ఉద్దేశంతో నేను ఈ బియ్యాన్ని ఎంచుకున్నాను. మీకు అదే నేను ఇందాక మిమ్మల్ని ఇంకొక మాట అడిగాను. అంటే మీకు మామూలుగా కళ్ళు బాగా కనిపించే వాళ్ళకైతే పోనీ ఎక్కడో అక్కడ అనుకోవచ్చు. మీకు అసలు మామూలుగానే సైట్ ఉన్నట్లు తెలుస్తుంది. మీరు అసలు ఎలా పాసిబుల్? అంటే ఇది నిజంగా మీ పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటాను. నిజమేనండి, మీరన్నది కరెక్టు. శరణు శరణని విభీషణుడు ఆర్తితో పిలిచిన రామనామమే మధురం. మరి నేను కూడా ఆ రాముణ్ణి శరణు వేడాను. స్వామి, మానవ జీవితం ఇచ్చావు, కేవలం మా సుఖానికే కాకుండా నీ సేవ చేసే భాగ్యం మాకు కలిగించు తండ్రి అని ఆ రాముడి దగ్గర ఆర్తితో శరణు వేడితే భగవంతుడు నాకు ఇంతటి మంచి అవకాశాన్ని నా కుటుంబ రూపం ద్వారా, అది నా భర్త ద్వారానే నాకు ఆదేశాన్ని పంపించాడు. అది ఇంకా చాలా సంతోషం. చాలా కష్టతరం అండి. ఎంతో ఏడిస్తే గాని భగవంతుడు కనికరించడు అంటాడు కదా, మరి అలాంటి అనుభూతి నాకు కూడా చెందింది. నేను కూడా ఆ స్వామి మనసుని గెలిచి ఇంత దూరం రాయగలుగుతున్నాను అంటే ఆ స్వామికి నేను ఎంతో రుణపడి ఉన్నాను.